హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు మన వీడియో మష్రూమ్ దమ్ పీస్ బిర్యానీ వీడియోలో చూద్దాం రండి. చేసి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. వెజిటేబుల్ శుభ్రంగా కడుక్కొని, చూసారా, జంబో మష్రూమ్. ఇది మాకు రాజమండ్రిలో పండిస్తున్నారండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. శుభ్రంగా కడుక్కొని పెద్ద ముక్కలు, 2 ముక్కలు, పెద్దగా 2 ముక్కలు చేసుకుందాం, సరిపోతుంది. పెద్దగా పెట్టుకుందాం. దమ్ పీస్ కదా, చిన్న కోసుకుంటే మీకు రైస్లో కనిపించవు. మటన్ దమ్ములా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. నీట్గా కడుక్కొని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. సన్నగా కాదులే, పెద్దగానే కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక రైసు, ఇది 1 కేజీ తీసుకున్నానండి. మష్రూమ్ కేజీ, రైస్ 3/4 కేజీ కట్ చేసేసుకున్నాం అండి. చూసారా, పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. 3/4 కేజీ తీసుకున్నాం కాబట్టి 1 లీటర్ వాటర్ పొయ్యి మీద పెడదాం. స్టవ్ మీద 1 లీటర్ వాటర్ పెట్టి దాంట్లో చిటికెడు సాల్ట్, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం దానికి ఉప్పు పట్టుకోవడానికి, చప్పగా అయిపోకుండా మష్రూమ్ కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ వేయండి, అంతే సరిపోతుంది. మష్రూమ్ వేసేయండి, ఇంక అందులో ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు. మష్రూమ్ వేసి 5 నిమిషాలు ఉడకనివ్వండి. మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికితే, పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కదా, గమ్మున ఉడకవేమో అని. సరే, ఉడికిపోయింది, చక్కగా ఉడికిపోయింది. కలర్ కూడా మారలేదు, వైట్గానే ఉన్నాయి. పక్క తీసుకుని ఆ వాటర్ దాచిపెట్టండి. అదే మనం ఎసట్లో వేసుకుంటాం, బియ్యం వేసినప్పుడు ఈ నీళ్ళే వాడదాం. ఈ వాటర్ ఇంకో గిన్నెలోకి తీసి పెట్టుకోండి. తాలింపు వేసుకుందాం. దానికి కావాల్సిన దినుసులు చూడండి: కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం గరం మసాలా పౌడర్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది చికెన్ వేయించిన ఆయిల్ అండి, ఇది టేస్ట్గా ఉంటుందని ఇది వేసాను. పచ్చిమిర్చి, అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకుందాం. ఆయిల్లోనే పెట్టుకోండి మంట. ఉల్లిపాయ వేసుకుందాం. పెద్దగా ఎక్కువ వేగిపోక్కర్లేదు, కొంచెం వేగితే చాలు. ఉడికిపోతాయి కదా, అన్నంలో దమ్ పీస్ కదా. దీనికి మీకు కర్రీ ఏం అవసరం లేదు, జస్ట్ ఉల్లి చట్నీ చేసుకుంటే చాలు. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఇంట్లో ట్రై చేయండి. కొంచెం సాల్ట్ వేసాను, కొద్దిగా చిటికెడు, ఉల్లిపాయ త్వరగా ఉడకడానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేగనివ్వండి, పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. కరివేపాకు కొంచెం, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, చెక్క లవంగ పొడి. అయిపోయిందండి. టమాటాలు 1 అర కేజీ మిక్సీలో వేసి ప్యూరీ చేసి పెట్టుకున్నాను, వేసేద్దాం. 1 కేజీ టమాటా. దీంట్లో మీరు నిమ్మకాయ అది వేయక్కర్లేదు, బాగుంటుంది. మసాలా మనం ఎక్కువ వాడలేదు కాబట్టి లైట్గా ఉంటుంది. అయిపోయింది, వేగిపోయింది. బియ్యం మనం కడిగి పెట్టుకున్నామండి, 3/4 కేజీ. 1/2 కేజీకి కొంచెం ఎక్కువ. కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్, మళ్ళీ రైస్కి తగినంత సాల్ట్. మష్రూమ్ వేసేద్దాం. ఇంక ఇది ఉడికింది కాబట్టి మీకు అన్నంలో ఉడికితే సరిపోద్ది. ఈ మసాలాలో కొంచెం అలా వేయించి పైన బియ్యం వేసుకుని, మనం ఇందాక ఉడకబెట్టినప్పుడు నీళ్ళు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసేద్దాం. బియ్యం వేసేసి త్వరగా అయిపోతుందండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. మీకు మష్రూమ్ త్వరగా ఉడుకుతుంది. నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు సరిపోతాయి. మనం కొలత వేసి తీసుకున్నాం, ఆ నీళ్ళు సరిపోతాయి. దానిపైన కొత్తిమీర, పుదీనా పైన వేసేసి మూత పెట్టేయండి. ఇంక దీని చూడక్కర్లేదు, 10 నిమిషాలు ఉంటే రైస్ రెడీ అయిపోతుంది. అన్నీ వేసేసాం కాబట్టి ఉప్పు సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే చూసుకోండి ఈ టైంలో. పుదీనా, కొత్తిమీర పైన వేసేసి మూత పెట్టేసి హైలో పెట్టండి. దగ్గరికి అయ్యాక సిమ్లో పెట్టండి, సరిపోతుంది. అయిపోయింది చూసారా,
చాలా చక్కగా వచ్చింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొంచెం పెరుగు చట్నీ చేశాను. ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.